బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలో ఈరోజు భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కి 2 ఆడపులులు ఇస్తున్నందుకు ఫడ్నవీస్ కి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరూ మాట్లాడారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి ఏపీకి 2 ఆడపులులు ఇచ్చే అంశంపై ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని ఈ సమావేశంలో వారు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, పులుల సంరక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ లభించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లహరి, ఆంధ్రప్రదేశ్ లో పులుల సంరక్షణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి భేటీలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలు అంశాల మీద చర్చించి ప్రధానంగా తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ మీద ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు 2 ఆడపులను ఇవ్వడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చరిత్రలో ఒక కీలకమైనటువంటి మైలురాయిగా నిలుస్తుందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం తూర్పు కనుమల్లో ఆడపుల్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, దీంతో జన్యుపరమైనటువంటి సమస్యలు తలెత్తాయని పవన్ కళ్యాణ్ వివరించారు. అదే కుటుంబానికి చెందినటువంటి పులుల మధ్య సంతానోత్పత్తి జరిగే పరిస్థితి ఏర్పడటం వల్ల భవిష్యత్తులో పులుల ఆరోగ్యం, మనుగడ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకే మహారాష్ట్ర నుంచి 2 ఆడపులను తీసుకురాబోతున్నట్లుగా కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్తగా వచ్చే ఆడపుల్లల ద్వారా జన్యు వైవిధ్యం పెరుగుతుందని, అలాగే సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయని కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. దీంతో తూర్పు కనుమల్లో ఆరోగ్యకరమైనటువంటి పులుల వంశాభివృద్ధి పెరిగి భవిష్యత్తులో పులుల సంఖ్య కూడా స్థిరంగా పెరిగే అవకాశాలు ఉంటాయని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల వన్యప్రాణుల సంరక్షణలో పరస్పరం సహకరించుకోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. శాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణ కోసం కలిసి పనిచేయాలని కూడా 2 రాష్ట్రాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం దేశంలో వన్యప్రాణుల సంరక్షణకు ఆదర్శంగా నిలుస్తుందని కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది. పులుల సంరక్షణ కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందిస్తున్నటువంటి కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధిత సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పులుల సంఖ్య పెంచడంతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో ఈ నిర్ణయం ఒక కీలకంగా మారబోతుందనే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర నుంచి వచ్చే 2 ఆడపులు తూర్పు కనుమల అటవీ ప్రాంతంలో ఒక కొత్త ఆశలు నింపడానికి దోహదపడతాయని కూడా అటవీ శాఖ అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. ఇది దీర్ఘకాలంలో తూర్పు కనుమలను బలమైనటువంటి పులుల ఆవాసంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో దోహదపడుతుందని కూడా నిపుణులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. లహరి, కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.